గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. అమరాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మహాశివరాత్రి శ్రీ ఎంజేరు సిద్ధేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా మీడియా సమావేశ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు ఎన్ గణేష్, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడశ్రీ నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రం నందు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఎంజేరు సిద్ధేశ్వర స్వామి జాతర మహోత్సవం నేపథ్యంలో సింగిల్ విండో అధ్యక్షులు ఎన్ గణేష్ మీడియా సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ తరుణంలో సింగిల్ విండో అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ అమరాపురం మండలం శ్రీ క్షేత్రం హేమవతి ఎంజేరు సిద్ధేశ్వర స్వామి జాతర మహోత్సవము అంగరంగ వైభవంగా 2026 నూతన సంవత్సరం ఈ నెల 15 ఫిబ్రవరి ఆదివారం నుండి పాల్గొన శుద్ధ పంచమి ఈ నెల ఫిబ్రవరి 22 ఆదివారం వరకు హేమవతి గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవము అతి వైభవంగా జరుపబడునని తెలియజేశారు. ఈ క్రమంలో భక్తాదులు మరియు గ్రామస్తులు ఇచ్చేసి స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై ముఖ్యంగా ఈ సిద్ధేశ్వర స్వామి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తిరుపతి తిరుమల పాలక మండలి సభ్యులు మరియు మడక్సిర శాసనసభ్యులు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎంఎస్ రాజ్, పార్లమెంట్ శాసనసభ్యులు బీకే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచటిగి ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ లక్ష్మీనారాయణ రావడం జరుగుతుందని తెలిపి అలాగే ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గణేష్, డైరెక్టర్ దాదాఫీర్, జెడ్పీటీసీ స్వారక్క నరసింహమూర్తి, నాగోనపల్లి మంజునాథ్, టీఎన్డీయూసీ కార్యదర్శి మంజన్న, కో క్లస్టర్ చెన్నప్ప, బిఎస్ నాగరాజు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మన అమరాపురం మండలం హేమావతి జాతర మహోత్సవం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 8 రోజులు ఈ మహాశివరాత్రి ఉత్సవాలు మన మండలంలో ఉన్నటువంటి భారతదేశంలోనే మానవ రూపంగా ఉన్నటువంటి శివాలయం ఉంది. అది హేమావతిలో వెలిసినటువంటి ఎంజేరు సిద్ధేశ్వర స్వామి ఉత్సవాలు 8 రోజులు జరుగుతాయి. ఈరోజు నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు జరుగుతుంది. ఇది విశేషత ఏమంటే మన దక్షిణ భారతదేశంలోనే మానవ రూపంగా ఉన్నటువంటి ఒక శివ అవతారం ఇక్కడ నొడంబర కాలం నాటి రాజధాని చేసుకొని నొడంబలు పాలించినటువంటి మన భూమి ఇది. నొడంబలు 7, 8, 9, 10 శతాబ్దంలో ఈ గుడిని కట్టించారు. ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఒక శివుడు మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ విగ్రహం ఎక్కడ లేదు. అలాంటిది మన మండలంలో ఉంది. ఈరోజు మహాశివరాత్రి రుద్రాభిషేకం తెల్లవారుజామ జరిగింది. దానికి ఈరోజు జాగరణ. రేపు వచ్చేసి భాను పల్లకి అని ప్రోగ్రాం ఉంటుంది. అది కూడా 2వ రోజు భాను పల్లకి ఉత్సవం ఉంటుంది. 3వ రోజు అగ్నిగుండం. అగ్నిగుండం అంటే ఏదో ఒక దైవ భక్తితో చేసేటువంటి ధూపం మన దేవాలయం ముందు ఉన్నటువంటి ధూప కుండిలో వేసి వెలిగించినటువంటి ఒక సంప్రదాయం. దానికి ఒక ప్రత్యేకత కూడా మన ఎంజేరు స్వామి ఆలయంలో ఉంది. అది మర్నాడు 17వ తారీఖు ఉంది. అలాగే సిడిమాను మహోత్సవం కూడా 17వ తారీఖు ఉంది. అది కూడా ఒక విశిష్టంగా ఆచరిస్తారు. అలాగే చిన్న రథోత్సవం కూడా 19వ తారీఖు చిన్న రథోత్సవం ఉంటుంది. దాన్ని కూడా లక్షల మందిలో దేవుడు భక్తితో వస్తారు. ఆ రథోత్సవంలో పాల్గొని ఎన్నో లక్షల మంది ఈ విగ్రహానికి
ముక్కులు తీర్చుకుంటూ పోతారు. అలాగే బ్రహ్మరథోత్సవం, ఇది పెద్ద రథోత్సవం. దీనికి చాలామంది వస్తారు. చాలామంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరథోత్సవంలో పాల్గొంటారు. దానికి మన ఏర్పాట్లు కూడా మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి గారు మరియు దేవాదాయ శాఖ వాళ్ళు మరియు గ్రామ ప్రజలు అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఒక్క ఇది కూడా జరగకుండా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం వస్తారు ఆ రోజు. అందుకే ఎటువంటి అసౌకర్యం అంటే ఏ ఒక్క ఇది కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు మన ఎమ్మెల్యే గారు, మన తిప్పేస్వామి గారు మరియు దేవాదాయ శాఖ వాళ్ళు, మన పంచాయతీలో ఉన్నటువంటి మన నాయకులు అందరూ మరియు సిబ్బంది, రక్షణ సిబ్బంది కూడా దానికి ఎంతో ఆ రోజు అందరూ కలిసి బ్రహ్మోత్సవంలో పాల్గొనడానికి అందరూ సహకరిస్తారు. అలాగే 21వ తారీఖు వసంతోత్సవం అని మళ్ళీ ఒక కార్యక్రమం ఉంటుంది. అది అయినాక శతమానోత్సవం అంటే ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి మన ఏమాతి ఎంజేర సిద్ధేశ్వరానికి మీరందరూ ప్రజలు వచ్చి ఆ దేవుడి కృపతో మీరందరూ భాగవహించి దేవుని కృపకి మీరందరూ భాగవహిస్తారని ఆశిస్తూ నేను ఈ 2 మాటలు వినిపించుకుంటున్నాను.